హలో అండి, నమస్తే. ఈ వీడియోలో మనం 32 సైజ్ బ్లౌజ్ ప్రిన్సెస్ కటింగ్ ఎలా చేయాలో చూద్దాము. ఈ కొలతలతో ప్రిన్సెస్ కటింగ్ ఎలా చేయాలో చూద్దాము. ఈ కటింగ్ అనేది బ్యాక్ సైడ్ డీప్ నెక్ వస్తుంది, ఫ్రంట్ వైపు ప్రిన్సెస్ కటింగ్ వస్తుంది. ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఇలా కింది వైపు 1 ఇంచ్ కానీ 1.5 ఇంచ్ కానీ ఎక్స్ట్రా మార్జిన్ అనేది వదులుకోవాలి. ఇప్పుడు మనకు ఫుల్ హైట్ వచ్చేసి 14 ఇంచెస్, 1 ఇంచ్ యాడ్ చేసుకొని 15 ఇంచ్ వరకు మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ అనేది రెండు వైపులా చేసుకొని స్కేల్తో లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఆమోల్ డౌన్ని మార్కింగ్ వేసుకోవాలి. ఈ ఆమోల్ డౌన్ని మార్కింగ్ చేసుకునేటప్పుడు ఫార్ములాని కంపల్సరీగా యూజ్ చేయాలి. ఈ ఫార్ములా వచ్చేసి ఫుల్ బస్ట్ డివైడెడ్ బై 6 చేసుకోవాలి. అంటే ఇక్కడ ఫుల్ బస్ట్ వచ్చేసి 32 ఇంచెస్ డివైడెడ్ బై 6 చేసినట్లయితే 5.3 వస్తుంది. ఈ 5.3కి 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. ఇలా 1 ఇంచ్ యాడ్ చేసినట్లయితే మనకు మొత్తం ఆమోల్ డౌన్ వచ్చేసి 6.3 ఇంచెస్ వరకు వస్తుంది. ఈ 6.3 ఇంచెస్ని చెస్ట్ లైన్గా కన్సిడర్ చేయాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి కింది వైపు 6.3 ఇంచెస్ ఉండే విధంగా టేప్ని ప్లేస్ చేసుకోవాలి. ఇలా టేప్ని ప్లేస్ చేసుకున్న తర్వాత 6.3 ఇంచెస్కి మార్కింగ్ వేసుకొని లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు నడుము కొలతని మార్కింగ్ వేసుకోవాలి. ఈ నడుము కొలతని మార్కింగ్ వేసుకునేటప్పుడు మొత్తం నడుము కొలతలో 4వ భాగంని మనం మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ నడుము కొలత వచ్చేసి 27 ఇంచెస్, దీనికి 4వ భాగం 6.75 ఇంచెస్, 1 ఇంచ్ డాట్స్ కోసం మార్కింగ్ వేసుకోవాలి. ఆ తర్వాత ఎక్స్ట్రా మార్జిన్ 1.5 ఇంచ్ వరకు తీసుకోవాలి. ఇలా నడుము కొలతని మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు చెస్ట్ కొలతని మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ చెస్ట్ కొలత వచ్చేసి మనకి 13.5. దీన్ని 4 భాగాలుగా చేసినట్లయితే మనకు 4వ భాగం 7.5 ఇంచెస్ వరకు వస్తుంది. ఈ 7.5 ఇంచెస్ని చెస్ట్ లైన్ పైన మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ మనం కట్ చేసే బ్లౌజ్ వచ్చేసి డీప్ నెక్ బ్లౌజ్ కాబట్టి చెస్ట్ మార్కింగ్ని 1/2 ఇంచ్ వరకు మైనస్ చేసుకోవాలి. ఇక్కడ ఫుల్ షోల్డర్ వచ్చేసి మనకి 13.5 ఇంచెస్, దీంట్లో ఆఫ్ చేసినట్లయితే మనకు 2 ఫోల్డింగ్స్ పైన షోల్డర్ మార్కింగ్ అనేది వస్తుంది. ఇక్కడ మనం కట్ చేసేది డీప్ నెక్ బ్లౌజ్ కాబట్టి షోల్డర్లో 2 ఇంచెస్ వరకు మైనస్ చేసుకోవాలి. ఇలా 2 ఇంచెస్ మైనస్ చేసినట్లయితే షోల్డర్ అనేది 4.75 ఇంచెస్ వరకు వస్తుంది. దీంట్లో ఇప్పుడు షోల్డర్ని అదేవిధంగా నెక్ విడ్త్ని మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ నేను షోల్డర్ విడ్త్ అనేది 2.5 ఇంచెస్ వచ్చే విధంగా మార్కింగ్ వేస్తున్నాను. అంటే స్టిచ్చింగ్ మార్జిన్ 1/2 ఇంచ్ వరకు వదులుకొని మార్కింగ్ వేస్తున్నాను. ఇక్కడ 2.5 ఇంచెస్ వరకు షోల్డర్ మార్కింగ్ వస్తుంది. ఆ తర్వాత మిగతాది ఇక్కడ నెక్ విడ్త్లోకి వస్తుంది. ఇలా నెక్ షోల్డర్ మార్కింగ్ వేసుకున్న తర్వాత నెక్ హైట్ అనేది మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ నెక్ హైట్ వచ్చేసి 11 ఇంచెస్, ఖర్చుతో కలిపి మనము 11.5 ఇంచెస్ వరకు మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ నెక్ విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్ వరకు తీసుకున్నాను. ఇప్పుడు నెక్ పైన వైపు నెక్ కింద వైపు ఇలా మార్కింగ్లను కలుపుతూ లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా బాక్స్ లాగా డ్రా చేసుకున్న తర్వాత ఈ బాక్స్ లోపల మనకు కావాల్సిన నెక్ షేప్ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ దగ్గర ఎల్ షేప్ని డ్రా చేసుకోవడానికి పైన వైపు షోల్డర్ మార్కింగ్ ఎంతైతే ఉందో అదే మార్కింగ్ని కింది వైపు కూడా చేసుకొని ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ నేను నెక్ రౌండ్ని డ్రా చేస్తున్నాను. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ కర్వ్ని డ్రా చేసుకోవాలి. ఈ ఆర్మ్ రౌండ్ కర్వ్ని డ్రా చేసుకునేటప్పుడు ఎల్ షేప్ దగ్గర 1 ఇంచ్ వరకు మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ డౌన్ వచ్చేసి 1/2 ఇంచ్ వరకు తీసుకోవాలి. ఆర్మ్ రౌండ్ దగ్గర ఎల్ షేప్ని డ్రా చేసుకోవడానికి ఇలా షోల్డర్ దగ్గర నుంచి ఒకవైపు స్ట్రేట్ లైన్
మెజర్మెంట్ ఎంత ఉందో చూసుకొని దాంట్లో సగానికి మార్కింగ్ వేసుకోవాలి. రౌండ్ కర్వ్ని డ్రా చేసుకోవడానికి ఇప్పుడు మనం పెట్టిన ఈ 3 మార్కింగ్స్ని కలుపుతూ వీడియోలో చూపించిన విధంగా ఇలా కర్వ్ అనేది డ్రా చేయాలి. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ దగ్గర నడుము దగ్గర పెట్టిన డాట్స్ని కలుపుతూ లైన్ డ్రా చేసుకోవాలి. అదేవిధంగా మార్జిన్కి 1.5 ఇంచ్ వరకు వదులుకొని లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ సైడ్ డాట్ మార్కింగ్ వేసుకోవాలి. ఈ డాట్ మార్కింగ్ అనేది ఇలా ఫోల్డింగ్ దగ్గర నుండి 3.5 ఇంచెస్ ఉండే విధంగా మార్కింగ్ వేసుకోవాలి. అదేవిధంగా ఈ డాట్ హైట్ వచ్చేసి 3.5 ఇంచెస్, డాట్ విడ్త్ వచ్చేసి 1 ఇంచ్ ఉండే విధంగా వేసుకోవాలి. ఆర్మ్ రౌండ్ దగ్గర కర్వ్ని డ్రా చేసేటప్పుడు 1/2 ఇంచ్ మందం ఇలా కిందికి డ్రా చేసుకోవాలి. ఇలా బ్యాక్ సైడ్ డాట్ వద్ద కూడా 1/2 ఇంచ్ వరకు కిందకి దింపి ఇలా వీడియోలో చూపించిన విధంగా లైన్ డ్రా చేసుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.